హాయ్ ఫ్రెండ్స్, మేము మీ కాకినాడ జిమ్ బ్రదర్స్. సో ఈరోజు అయితే మేము ఒక కొత్త ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే ఇప్పుడు దాకా కాకినాడలో ఎవ్వరు కూడా ఇటువంటి ఛాలెంజ్ చేయలేదు. సో మీ కాకినాడ జిమ్ బ్రదర్స్ ఈరోజు ఆ ఛాలెంజ్ ట్రై చేస్తున్నారు. ఛాలెంజ్ ఏంటి అంటే, సో ఇక్కడ మన సురేష్ నగర్ పార్క్లో అయితే మనం వచ్చేసామండి. ఈ సురేష్ నగర్ పార్క్లో ఈ అందరికీ తెలుసు, ఇవి గట్లు ఉంటాయి, ఈ 10 ఉంటాయి, 10 పోల్స్ ఉంటాయి, 10 గట్లు ఉంటాయి. సో ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే, సో అక్కడి నుంచి నేను స్టార్ట్ అవుతాను. ఒక్కొక్క గట్టుకి 10 పుషప్స్ చెప్తున్నా. ఈ 10 గట్లకి 100 పుషప్స్, 10 పుషప్స్ చేసుకుంటూ నేను చివరి గట్టు దాకా నేను వచ్చేస్తాను. సో ఇది ఈరోజు ఛాలెంజ్. సో ఈరోజు నేను ఈ ఛాలెంజ్ అయితే నేను చేయబోతున్నాను. ఓకేనా అని? ఓకే ఓకే అయితే 1 2 3 4 5 6 7 8 9 10 రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10. మరి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో నేనైతే ప్రిపేర్ అవుతున్నాను. రిస్ట్ బ్యాండ్లో కూడా పెట్టుకుంటున్నాను, సో సపోర్ట్ కోసం. జీ యాక్చువల్లీ రిస్ట్ బ్యాండ్స్ అసలు ఎందుకు పెడతారు? ఇదా మన రిస్ట్ సపోర్ట్ కోసం. మొత్తం దీనికి గ్రిప్ బాగుంటుంది అన్నమాట. ఓకే, హెవీ వెయిట్స్ చేసేటప్పుడు మన ఈ హ్యాండ్కి ఎక్కువ ప్రెజర్ పడకుండా రిస్ట్ సపోర్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. అంటే మనం ఎక్కువ హెవీ వెయిట్ చేసినప్పుడు కంపల్సరీ రిస్ట్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రిస్ట్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఓకే ఓకే అయితే సరే, మన ఛాలెంజ్ అయితే అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి అది మీకు ఇందాక చెప్పాను కదండి, ఒక్కొక్క అయితే మనం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది ఫస్ట్ స్టేజ్. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 ready go. 1 2 3 4 5 6 7 8 9 10 okay go. ఓకే కమ్ ఆన్ 1 2 3 4 5 6 7 8 9 10 ఈజీ కమ్ ఆన్ 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే కమ్ ఆన్ ఇంకా 3 స్టెప్స్, ఇంకా 3 స్టెప్స్ ఓన్లీ. కమ్ ఆన్ చెయ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకా 2 స్టెప్స్. విజయ్ కమ్ ఆన్ ఈజీ. కాకినాడ జిమ్ బ్రదర్స్. 1 2 3 4 కమ్ ఆన్ చెయ్ 6 7 8 9 కమ్ ఆన్ చెయ్ 10 చ okay. ద లాస్ట్ స్టెప్. Final stage, last 10 more. లాస్ట్ స్టెప్.
రెడీ 1 2 3 4 5 6 7 8 9 10. సూపర్, ఎక్సలెంట్ విజయ్. 100 పుషప్స్ కంప్లీట్ చేసావు. 100% కంప్లీట్ అయిపోయి. సో సో ఎలా అనిపించింది మీ అందరికీ ఛాలెంజ్? బాగా అనిపించిందా? సో లాస్ట్లో ఇక్కడ 90 దగ్గర అయితే కొంచెం బాడీ షేక్ అయిపోయింది. సో నా ఆర్మ్స్ అంతా కూడా ఫుల్గా టైట్ అయిపోయాయి. సో అయినా సరే నేను సో గట్టిగా కంప్లీట్ చేశాను. సో ఇలాంటి ఛాలెంజ్ మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు పుషప్ ఛాలెంజ్ ఉంది, మీరు పెట్టుకోండి. సో మీ స్టామినా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.